హలో ఎవ్రీవన్, వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కళాయిలోకి ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వాటిని రంగు మారేంత వరకు వేగనివ్వాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కళాయిలోకి వంకాయ ముక్కలు, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుని కళాయి పైన మూత పెట్టి వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన వెంటనే అందులో టేస్ట్‌కి సరిపడా కారం వేసి కలుపుకుని, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసి కలిపి, కర్రీలో గ్రేవీకి సరిపడా వాటర్ పోసి కలుపుకుని కర్రీని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ చూపిస్తున్న విధంగా దగ్గరికి ఉడికిన తరువాత అందులో గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుని దించేసుకుంటే వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.